హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఎగ్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా పల్లెటూరులో ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు. చాలా అంటే మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ విధంగా కోడిగుడ్లు కూర ఎందుకు చేస్తారంటే, ఈ విధంగా చేస్తే ఏంటంటే లోపల జనతో కూడా సూపర్గా తినచ్చు. అందుకోసం ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా నేను ఉడకబెట్టిన కోడిగుడ్లని తీసుకున్నాను. ఒక 5 కోడిగుడ్లు, ఓకేనా. ఉడకబెట్టి పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడిగుడ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలా. ముందు ఒక గుడ్డు తీసుకునేసి ఒక చిన్న కత్తి సహాయంతో ఈ టైప్లో రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఒక్క గుడ్డుని 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. అది కొద్దిగా కట్ చేసేటప్పుడు కొద్దిగా స్మూత్గా కట్ చేయండి. కొంచెం గట్టిగా అలా అన్నారంటే లోపల జన బయటకు వస్తుంది. జన బయటికి రాకుండా ఈ టైప్లో మంచి బిల్లల టైప్లో రావాలి, ఓకేనా. ఈ టైప్లో వస్తే చాలా మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో మనం కొద్దిగా నూనె వేద్దాం. 1 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసేసి ఆ తర్వాత సగం స్పూను కారం వేద్దాం. కారం వేసిన తర్వాత సగం స్పూను సాల్ట్ కూడా అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఈ మూడింటిని బాగా కలపాలి. కలిపిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలన్నింటినీ నిదానంగా దాంట్లో పెడదాం. అంటే జనలు ఊడిపోకుండా ఈ విధంగా నెమ్మదిగా పెడితే అప్పుడేమవుద్దంటే సూపర్గా వస్తుంది అన్నట్టు. అందుకనేసి మొత్తం పూర్తిగా పెట్టేసిన తర్వాత లైట్గా ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఆ తర్వాత రెండో వైపు కూడా లైట్గా ఇలా స్పూన్లు పోరుకుల సహాయంతో ఈ టైపు తిరగేసుకోండి. అప్పుడు ఏంటంటే జనలు బయటికి రాకుండా సూపర్గా ఫ్రై అవుతాయి అన్నట్టు, ఓకేనా. ఈ టైప్ చేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయండి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జారే తీసుకునేసి పండు టమోటాలు రెండింటిని తీసుకొని వాటిని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీరను కూడా కొంచెం తీసుకునేసి ఈ విధంగా ఇరిసి అందులో పెట్టుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కదా. ఈ టైపు పేస్ట్ వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక అందులో ఒక 3 గంటలు నూనె పోద్దాం. 3 గరిటెలు నూనె పోసిన తర్వాత వేడెక్కనిచ్చి చిన్న చెక్క వేసి ఆ తర్వాత ఒక 5 లవంగాలు అందులో వేసుకుందాం. 3 యాలకులు కూడా అందులో వేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూను జీలకర్ర అందులో వేసేసి కొద్దిగంతా కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసేసి ఈ టైపు కలుపుతూ మనం బాగా మెత్తబడనివ్వాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది, ఓకేనా. ఈ విధంగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ టైప్ కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఏ కలర్ వచ్చి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ టైపు వచ్చిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా మనం 1 స్పూను కారం వేసుకుందాం. కారం వేసాక 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి కూడా అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి. ఇవన్నీ వేసాక 1 స్పూను సాల్ట్ వేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్ కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇది ఎలా అంటే మంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మంచి కలర్ వచ్చేదాకా వేగాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇది కూడా బాగా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా, అంటే ఇందులోకించి ఆయిల్ బయటికి వదలాలి ఈ కూర. ఆ టైప్లో మనం దీన్ని వేగనివ్వాలి. అంత మంచిగా వేగితే సూపర్ రుచి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోద్దాం. నీళ్లు పోసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకునేసి కొద్దిగా అలా కలిపేసి ఇప్పుడు దీన్ని బాగా మనం ఉడకనివ్వాలి. మూత పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, ఓకేనా. ఈ టైపు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కాస్త అలా
తిప్పుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను గరం మసాలా వేసి సగం స్పూను కస్తూరి మేతి వేద్దాం. వేశాక ఆ తర్వాత దీన్ని కొద్దిగా అలా కలుపుతూ లైట్గా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కోడిగుడ్డు ముక్కలన్నింటినీ ఇప్పుడు ఇందులో మెల్లిగా వేసుకుందాం. అంటే జనలు విడిపోకుండా వేసుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే గంటి పెట్టి కలబెట్టకుండా ఈ విధంగా మనం తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా అలా తిప్పి మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లేసి ఆ తర్వాత మనం లైట్గా అలా కదుపుకోవాలి. అంతేగాని గంటి పెట్టి పసపస కలబెట్టకూడదు. కలబెట్టిందంటే ఎక్కడెక్కడ చెదురైపోతాయి. ఈ టైప్లో చేస్తే చాలా మంచి రుచిగా కోడిగుడ్డు తినేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫుల్ గుడ్డు తినేదానికి ఈ విధంగా కట్ చేసిన గుడ్డు తినేదానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఒకసారి గమనించండి. చిన్నపిల్లల చేతికి ఇచ్చిన ఈ కోడిగుడ్డు ఏంటంటే డిఫరెంట్గా వాళ్ళకి కనపడి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా కావాలి మళ్ళీ ఈ విధంగా చేయి మమ్మీ అంటూ చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత మంచి రుచిగా ఉంటుంది. కోడిగుడ్లు ఏంటంటే ఈ విధంగా చేసి చూడండి. నేను చెప్పేదే కాదు, ఇది చాలా అంటే చాలా బాగుంది. కోడిగుడ్డు పూర్తి గుడ్డు తినేదానికి ఈ విధంగా కట్ చేసి తినేదానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.